మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. తినకుండా వెళ్తున్నావేంటి జై? జై ఏ వదినా, నువ్వైనా తింటావా లేదా? ఎవరు తినకపోతే చేసిన టిఫిన్ అంతా వేస్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది వదినా? మొత్తం తినడానికి మీరున్నారు కదా. ఇదిగో కడుపు నిండా బాగా తినండి, ఏది వదలదు. సూపర్ మామ్, మన మగ్గిపుల్ల గీకుండానే నిప్పు రాజుకుంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా నిత్య ఇంటికి రావడం మనకి బాగా ఉపయోగపడుతోంది. ఈ అగ్గి ఆరకుండా అప్పుడప్పుడు ఆద్యం పోస్తూ ఉంటే సంబంధం తగలబడిపోవడం ఖాయం. స్వప్న, అవసరం సందర్భం బట్టి నిత్యకోసారి జైకొకసారి సపోర్ట్ చేస్తూ పోతుంటే మన ప్లాన్ సక్సెస్ అయినట్టే. నిన్న బావకు నువ్వు మంచయ్యావు, ఈరోజు నిత్యకు నేను ఫ్రెండ్ అయ్యాను. మనిద్దరం తలుచుకుంటే వాళ్ళిద్దరినీ ఈజీగా ఓడించేయచ్చు. ఈ సందర్భంలో నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. మీకు సామెతలు కూడా తెలుసా? ఏంటో చెప్పండి. పక్కనే ఉండి గోతులు తీయటం అంటే ఇదే. ఎలా ఉంది సామెత? మీ మొహంలా ఉంది. కూతురికి పెళ్లి చేయడం రాదు గాని సామెతలు మాత్రం వస్తాయి. తినండి. దుబాయ్ దుబాయ్ దుబాయ్. మేడం మేడం మేడం, కిచెన్ లో నువ్వేం చేస్తున్నావు? కిచెన్ క్లీన్ గా ఉందా లేదా చూస్తున్నాను మేడం. ఏంటి అదోలా మాట్లాడుతున్నావు? ఏముంది నోట్లో? 4 మేడం. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నా ఇంటిలాగా చూసుకుంటాను మేడం. అక్కర్లేదు, నా ఇంటిలా చూసుకో. అలాగే మేడం. ఆ ఫైల్స్ ఇలా ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. ఏం చేస్తున్నావు? రెస్పెక్ట్ ఇస్తున్నాను మేడం. అంతొద్దు, ఫైల్స్ ఇవ్వు. పెంకి పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పెంకి పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎది నీ ఫిట్టింగ్, ఎది నీ కట్టింగ్, హద్దుకే హోళ్ళ చెప్పి హారన్ కొట్టొద్దే. అందమైన ఫీలింగ్ అడుకోకే డార్లింగ్, లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టొద్దే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి. బాబాయ్ బాబాయ్, ఏంటి ఈ సౌండ్ ఏంటి?
మ్యూజిక్ మ్యూజిక్ అయ్యో ఈ గెంతులేంటి? డాన్స్ డాన్స్ ఏం చేస్తున్నావు బాబాయ్? ఎంజాయ్. అమ్మగారు చూసారంటే అప్పుడు ఉంటుంది నీకు. చూస్తేగా, చూడ్డానికి మేడం ఇంట్లో లేరుగా. ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్ కి సాయంత్రం వరకు రారు. అప్పటి వరకు రాజ్యం మనదే. నువ్వు దుబాయ్ ఎందుకు వెళ్ళలేకపోయావో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటి వంగ అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి, మనకున్న దాంట్లో సంతోషంగా ఉండాలి గాని మనకు సంబంధం లేని దాంతో సంబరపడకూడదు. మనకి ఇంటితో సంబంధం ఉంది కదా, మనం ఇంటి పని వాళ్ళం. పని వాళ్ళమే, యజమానులం కాదు. పిచ్చి మంగ, యజమానులకి సంపాదించడమే తెలుసు, సంతోషంగా ఉండడం రాదు. 2 కోట్లు పెట్టి వాళ్ళు కారు కొంటారా? కానీ వాళ్ళు డ్రైవ్ చేయరు, డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు. 10 కోట్లు పెట్టి ఇల్లు కడతారా? కానీ ఇంట్లో ఉండరు, పొద్దున్నే ఆఫీసులో, సాయంత్రం పబ్బుల్లో క్లబ్బుల్లో ఉంటారు. ఇంట్లో ఉండేది ఎవరు? మనం, మనలాంటి పని వాళ్ళు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఈ జన్మలో నువ్వు ఎదగవని అర్థమైంది. ఎదగాల్సింది నేను కాదు మంగా, నువ్వు. నీకు ఎంజాయ్ చేయడం తెలియదని నాకు అర్థమైంది. పని చేసి డబ్బులు తీసుకోవడమే నాకు తెలుసు. పరాయి సొమ్ముతో పబ్బం గడుపుకోవడం నాకు రాదు. నీ ఇష్టం వచ్చినట్టు గంతులేసుకో. నేను అమ్మగారి గది శుభ్రం చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? మేడం వచ్చేంత వరకు రచ్చ రంబోలానే. హలో, యా ఐఎమ్ ఆన్ ద వే. మార్నింగ్ ఈ ఫైల్స్ అన్ని ప్రిపేర్ చేసేసాను. ఎస్, అన్ని ఫైల్స్ నా దగ్గరే ఉన్నా. ఓ షిట్, ఒక ఫైల్ మర్చిపోయాను. ఓకే, నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. బాయ్. అంజీ, ఒకసారి యూటర్న్ తీసుకో. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. లెఫ్ట్ సైడ్ హార్ట్ తీసి గిఫ్ట్ ప్యాకింగ్ ఇచ్చానిలా. ఫ్రాడ్ అంటూ దాన్ని నువ్వు డస్ట్ బిన్ లో పడేస్తే ఎలా? ఎందుకే ఎక్కువ తక్కువ దిగల కలవతులా. జస్ట్ నువ్వు అమ్మాయి, నేను అబ్బాయే. నువ్విలా ఒకరెక్కిన ఈవినింగ్ వస్తానని ఇప్పుడే వచ్చారేంటి మేడం? ఏ డిస్టర్బ్ అయ్యావా? లేదు మేడం. ఏం చేస్తున్నావు? అది టీవీ ఏసీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదా అని చెక్ చేస్తున్నాను మేడం. సొంతింట్లో ఉన్నట్టు స్నాక్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ డాన్స్ చేయడమా? సారీ మేడం. ఇంకోసారి ఇలా చేసావంటే చంపేస్తాను. అసలు మీలాంటి వాళ్ళని పనిలో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. నిన్ను కాదు, మరిషిగాణ్ణనాలి. అదే తేడా అనుకున్నాను, దాన్ని మించిపోయావు నువ్వు. అదేం చేస్తుంది? మీ రూమ్ క్లీన్ చేస్తుంది మేడం. క్లీన్ చేస్తుందా లేక నీలాగే బెడ్ మీద పడి దొర్లుతుందా? అది కాని నా బెడ్ మీద కనిపించాలి, పాడ కట్టించేస్తాను. వామో మంగా, ఏం చేస్తున్నావే?
ఏంటి అలా అరిచావు? లేకపోతే ఏంటి అలా వచ్చావు? సర్లే అది వదిలేసి మొత్తానికి బతికించావు మంగా. ఏమైంది బాబాయ్? అమ్మగారు వచ్చేసింది. అవునా? ఆ నేను దొరికిపోయానులే, నువ్వెక్కడ దొరికిపోతావని భయపడ్డాను. ఇంతకీ అమ్మగారు ఎక్కడా? ఏమో. ఓపెనింగ్ అదిరిపోయిందక్క. అన్ని అపశకునాలే. అపశకునాలేంట్రా? మేము ఇంటికి వచ్చామా, ముహూర్తం పేరుతో నిత్యను గుమ్మం ముందే వెయిట్ చేయించి ఇరిటేషన్ తెప్పించారు. ఆ కోపంలో నిత్య ఇంట్లో లెఫ్ట్ లెగ్ పెట్టింది. అంతకు ముందు హార్ట్ ఆరిపోయింది. ఇంట్లో జనం ఒకటే గోల. వావ్, సూపర్. స్టార్టింగే మంచి అప్లాజ్ వచ్చిందనమాట. అమ్మయ్య, మేడం నవ్వుతున్నారంటే పైన ఏం జరగలేదన్నమాట. మన హీరో గారేమంటున్నారు? ఏముంది, నిత్య బ్యాడ్ అవ్వకుండా కవర్ చేయడానికి నాన్న తంటాలు పడుతున్నాడు. ఆ టార్చర్ వాడికి కావాల్సిందే. కవర్ చేయడానికి అరపోటకే ఆముదం తాగినట్టు మొహం పెట్టాడు. 5 రోజులు పూర్తయ్యేసరికి ఆత్మహత్య చేసుకుంటాడేమో. ఓకే, ఇంతకీ నిత్య బ్రేక్ఫాస్ట్ చేసిందా? అదో పెద్ద స్టోరీ. డైనింగ్ టేబుల్ ని తడదడలాడించింది. దోశ ఇడ్లీ వద్దు, పిజ్జా బర్గర్ కావాలని పోరు పెట్టింది. ఆ తగో తీర్చలేక జై తలకిందలైపోయాడు. వండర్ఫుల్. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందన్నమాట. అంతా బానే ఉంది, కానీ ఆ చంద్రిక ఫ్యామిలీనే కాస్త రివర్స్ లో ఉందక్క. ఏమంటున్నారు? జైకి నిత్యకు ఫేవర్ గా మాట్లాడుతున్నారు. అది వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది. జాగ్రత్తగా వాళ్ళని ఫాలో చేసి ప్లాన్ తెలుసుకో. మనకి ఉపయోగపడేలా చెయ్యి. అలాగే అక్క. సరేరా, నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అప్పుడప్పుడు ఇలాగే అప్డేట్స్ ఇస్తూ ఉండు. ఓకే, బాయ్. అక్క 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 అక్క, ఏంట్రా? ఆ పనోళ్ళు వచ్చారా? ఆ, వచ్చారు. ఎలా ఉన్నారు? పని మనిషి పర్లేదు, పనోడే కాస్త తేడాగా ఉన్నాడు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వక్కడ జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. బాయ్. బాయ్ అక్క. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి, లేదంటే పనిలో తీసేస్తారా మేడం? గన్ తీసి షూట్ చేసేస్తాను. అమ్మో, ఇలాంటి చెత్త తినే అలవాటు నాకు లేదు. ఆయిల్ ఫుడ్ బాగుండడం ఏంటి? ఇది తింటే మీలాగా అయిపోతాను. సారీ జయ్, ఇష్టం లేకుండా బలవంతంగా తిని నీకోసం నచ్చాయని అబద్ధాలు చెప్పలేను. నేను బ్రేక్ఫాస్ట్లో శాండ్విచ్, లంచ్కి పిజ్జా, డిన్నర్కి బర్గర్ లాంటివి మాత్రమే తింటాను. సార్, ఏంటి చారి? ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నారు. నథింగ్. నాకు తెలుసు సార్. ఏం తెలుసు? ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర జరిగింది మొత్తం పిన్నిగారు నాతో చెప్పారు సార్. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారు కదూ? కాదు, ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా ఓవర్కమ్ చేయడం గురించి థింక్ చేస్తున్నాను. జరిగిందంతా చూస్తుంటే ఏదో పెద్ద గొడవకి ఇది నాందిలా అనిపిస్తుంది సార్. నిత్యా మేడం ఈ ఇంటికి రావడం వెనుక అసలు ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఇది పక్కా ప్లాన్ చారి. ప్లానా? ప్లాన్ ఏంటి సార్? స్వరూప శ్రీనివాస్ ప్లాన్. ఆవిడికి నన్ను డైరెక్ట్గా ఢీ కొట్టడం చేతకాక భీష్ముని చంపడానికి శిఖండిని అడ్డు పెట్టుకున్నట్టు నిత్యకు నాకు పెళ్లి కాకుండా చేయడానికి నా ఫ్యామిలీని అడ్డు పెట్టుకోవాలని చూస్తుంది. స్వరూప గారు మీ పెళ్లిని ఎందుకు వద్దనుకుంటున్నారు సార్? కారణం నాకు కరెక్ట్గా తెలియదు, కానీ నిత్యం నాకు కాకుండా చేయాలని ఆవిడ డిసైడ్ అయింది. అందుకే నిత్య రింగ్ తిప్పి పంపించేసి నన్ను రిజెక్ట్ చేసినప్పుడు కూడా సైలెంట్గా ఉంది. కానీ నేను నిత్యని ఇంప్రెస్ చేసి రింగ్ తొడిగేసరికి షాక్ అయింది. నాతో పెళ్ళొద్దని నిత్యని కన్విన్స్ చేయలేక తన యారోగెన్స్ని వెపన్గా చేసుకుని ఈ ఫ్యామిలీని అర్థం చేసుకోవాలన్న నెపంతో నిత్యాన్ని ఇక్కడికి పంపింది. నిత్య మోడర్న్ గర్ల్, ఇది ట్రెడిషనల్ ఫ్యామిలీ. నిత్య ఖచ్చితంగా ఈ ఇంట్లో ఇమ్మడలేదని స్వరూప శ్రీనివాస్కి తెలుసు.
నిత్యకున్న కోపానికి ఈ ఇంటి మనుషులు నిత్యని యాక్సెప్ట్ చేయరని గెస్ట్ చేసింది. నిత్యకు ఈ ఇల్లు కరెక్ట్ కాదని, నిత్య ఈ ఇంటికి కరెక్ట్ కాదని అటు నిత్య ఇటు వీళ్ళు అనుకుంటారని ప్లాన్ చేసి మరీ పంపింది. నిత్య మేడం ఇక్కడికి రావడం వెనుక ఇంత కుట్రుందా సార్? ఇది ఛాలెంజ్ చారి. ఆ రోజు నిత్యతో పాటు మన ఆఫీస్కి వచ్చిన స్వరూప శ్రీనివాస్ నాతో ఇదే చెప్పింది. 1 డేలో నాకు దగ్గరే నిత్యాని 5 రోజుల్లో దూరం చేస్తానని బెట్ కట్టింది. నాకు తెలిసి నిత్యని ఇక్కడికి పంపే ముందు కూడా తనను ఆవిడ బాగా ట్యూన్ చేసి ఉండాలి. తన క్యారెక్టర్ని, యారగెన్స్ని లూజ్ అవ్వద్దని చెప్పుండాలి. అసలే కోతి, ఆపై కళ్ళు తాగిందని నిత్యలా రెచ్చిపోవడంలో వింతేముంది? తనను కావాలని రెచ్చగొట్టడానికి, గొడవ పెంచడానికి రిషిని తోడుగా పంపింది. ఇది 100% పక్కా ప్లాన్ మేడ్ బై స్వరూప శ్రీనివాస్. మరి ఎలా సార్? తను స్వరూప శ్రీనివాస్ అయితే నేను సూర్య. హే జై, ఐ వాజ్ లుకింగ్ ఫర్ యూ. ఇక్కడున్నావా? బ్రేక్ఫాస్ట్ చేసావా నిత్య? శాండ్విచ్, ఫ్రూట్స్ తిన్నాం. ఏంటి డల్గా ఉన్నావు? ఇందాక నేనేమన్నా తప్పుగా మాట్లాడానా జై? అలా ఎందుకు అనుకుంటున్నావు? అంటే నా మాటలకు నువ్వేమైనా హర్ట్ అయ్యావేమో అని. హర్టా? దేనికి? మీ వాళ్ళని అడ్డమైన తిండి తినేవాళ్ళని అనరాని మాటలు అన్నది కదా. నువ్వేం తప్పుగా మాట్లాడలే కదా. నీలాగే మాట్లాడావు, రాంగ్గా బిహేవ్ చేయలేదు. నువ్వులాగే ఉన్నావు. వీడేంటి రివర్స్లో సపోర్ట్ చేస్తున్నాడు? ఈయనేంటి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు? ఐ లైక్ యూ నిత్య, ఐఎమ్ హ్యాపీ. అమ్మయ్య, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఇంకా నువ్వు ఎక్కడ బాధపడ్డావో అని గిల్టీగా ఫీల్ అయ్యాను. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు నన్ను బ్యాడ్ అనుకోకూడదు. నీ గురించి నాకు తెలియపోతే కదా నేను బ్యాడ్గా అనుకోవడానికి. చిన్నప్పటి నుంచి దేనికి లోటు లేకుండా అడ్జస్ట్ అన్న పదమే వినకుండా పెరిగిందానివి. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? థ్యాంక్ యూ జయ. థ్యాంక్స్ కూడా ఎందుకు? ఎవరెవరి కోసమో క్యారెక్టర్ మార్చుకుంటే అసలు క్యారెక్టర్ లేకుండా పోతాం. నేనెప్పుడు నాలాగే ఉంటాను, నువ్వు కూడా నీలాగే ఉండడం నాకు ఇష్టం. ఇక్కడికి వచ్చే ముందు మా మామ్ కూడా ఇదే చెప్పింది జయ. నన్ను నాలాగే ఉండమంది. దేనికోసం నా క్యారెక్టర్ని మార్చుకోవద్దు అని, ఎవరికి బెండ్ అవ్వద్దు అని. ఇదేంటి అక్క చెప్పిన సీక్రెట్స్ అన్ని ఇలా వరుస పెట్టి రివీల్ చేసేస్తుంది? యు నో వాట్, మామ్ ఏం చెప్పిందో నువ్వు అదే చెప్పావు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. నా గురించి మీ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు. ఇక నుంచి నాకు ఏ గిల్టీ ఫీలింగ్ లేదు. ఈ ఇంట్లో హ్యాపీగా నాకు నచ్చినట్టుగా ఉంటాను, నాలాగే ఉంటాను. ఎస్ నిత్య, నువ్వు నీలాగే ఉండాలి. కాకపోతే ఇందులో ఒక స్మాల్ కరెక్షన్. మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టబోతున్నాడు. ఏ ఫిట్టింగ్ పెట్టకపోతే వీడు జయ్యాలవుతాడు. ఏంటి? మనకి నచ్చినట్టు ఉండాలి, కానీ మనకు నచ్చేది మన పక్క వాళ్ళు నొచ్చుకునేలా ఉండకూడదు. అర్థం కాలేదు జయ్. ప్రతి మనిషికి కల్చర్, క్యారెక్టర్, హ్యాబిట్స్ అన్ని ఒకటి ఉంటాయి. అది ఆ మనిషి నుంచి ఫ్యామిలీకి, ఫ్యామిలీ నుంచి సొసైటీకి ఉంటాయి. ఆ మనిషితో ఆ ఫ్యామిలీ, ఆ సొసైటీలో మనము ఉండాలంటే వాటిని మనం అర్థం చేసుకోవాలి. అవి అర్థం కావాలంటే కలిసి జర్నీ చేయాలి. ఈ ఇంటికి నువ్వు అందుకే వచ్చావు. ఇక్కడ వాతావరణాన్ని, మనుషుల్ని, పద్ధతులను అర్థం చేసుకోవడానికి వచ్చావు. సడన్గా ఏది అర్థం కాదు నిత్య. మనం రైట్, ఎదుటి వాళ్ళు రాంగ్ అనిపిస్తుంది. కానీ కాస్త ఓపిక్గా ఉండి నిదానంగా ఆలోచిస్తే అర్థమైపోతుంది.